హిందూ భక్తజన బాంధవులకి నమస్కారం. వెల్కమ్ టు కట్లా న్యూస్ అండ్ వ్యూస్ యూట్యూబ్ ఛానల్. దాదాపు 5.5 శతాబ్దాలుగా భారతీయులు, ముఖ్యంగా హిందువులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సమయం అయితే ఆసన్నమైంది. సాక్షాత్తు శ్రీ శ్రీరామచంద్రుల వారి జన్మస్థానమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం 2024 జనవరి 22న అంగరంగ వైభవంగా జరగబోతుంది. దీన్ని ప్రత్యక్షంగా కొన్ని లక్షల మంది, పరోక్షంగా కొన్ని కోట్ల మంది వీక్షించబోతున్నారు. జనవరి 22న మృగశిర నక్షత్రంలో మధ్యాహ్నం 12:30 గంటలకి ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇక మన చరిత్రలో గురించి కనుక చర్చిస్తే, దాదాపు 5 శతాబ్దాల క్రితం మొఘలుల చక్రవర్తి అయిన బాబరు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో అప్పట్లో అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూల్చివేసి దానిపైన బాబ్రీ మసీదుని నిర్మించారనే ఒక వాదన అయితే కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా గడిచిన 5 శతాబ్దాల నుంచి ఈ వాదనే హిందువులకి ముస్లింలకి మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా కొనసాగుతూ వచ్చింది. తర్వాత రీసెంట్ టైంలో 20-30 సంవత్సరాల గతంలో కనుక మనం చూస్తే ఈ వివాదానికి సంబంధించి కొన్ని ముఖ్య ఘట్టాలు కూడా జరిగాయి. అందులో ముఖ్యమైనది 1990లో అద్వానీ గారు చేసిన రథయాత్ర. రెండోది 1992లో దాదాపు 1.5 నుంచి 2 లక్షల కరసేవకులు అయోధ్య నగరానికి చేరుకొని అక్కడ ఉన్న బాబ్రీ మసీదుని నేలమట్టం చేయడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి సుదీర్ఘ వాదోపవాదాలన్నీ విన్న తర్వాత 2019 నవంబర్లో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిస్తూ ఆ వివాదాస్పద స్థలం ఏదైతే ఉందో అది రామ మందిరానికి, శ్రీరామచంద్రుల వారికి ఆ శ్రీరామ మందిర నిర్మాణ ట్రస్ట్ ఏదైతే ఉందో వారికి మాత్రమే చెందుతుందనే తీర్పునివ్వడం జరిగింది. అది మొదలు రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. దాని తర్వాత ఈ జనవరి 2024 కల్లా ఆ రామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ రామ మందిర నిర్మాణం శైలి కనుక మనం చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో దేవాలయాలన్నీ కూడా ఆగమశాస్త్ర పద్ధతిలో ఉంటాయి, కానీ ఇది మాత్రం నగారా అనే నిర్మాణ శైలిలో నిర్మాణం జరిగింది. ఇందులో 3 అంతస్తులు భవనం నిర్మాణం మరియు 161 అడుగుల పొడుగు మరియు అనేక మండపాల సమూహంగా నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణ శైలి మన మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఖజురహో విశ్వనాథ టెంపుల్ ఏదైతే ఉందో దానికి సమీపంగా ఉంటుంది. అది కూడా నగరా అనే నిర్మాణ శైలిలోనే నిర్మించడం జరిగింది. ఇకపోతే ఈ రాముల వారి విగ్రహ శిలల కోసం అయితే శాలిగ్రామ శిలల్ని నేపాల్ నుంచి సేకరించడం జరిగింది. ఈ సాక్షాత్తు విష్ణు స్వరూపంగా నమ్ముతారు. అందుకని అక్కడి నుంచి 2 భారీ శాలిగ్రామ శిలలను అయితే తీసుకురావడం జరిగింది. దీనికి తోడు ఈ శిలల్ని చెక్కడం కోసం అయితే కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగి రాజ్ అనే అతనికి ఆ అదృష్టం అయితే దక్కిందని చెప్పవచ్చు. ఈ అరుణ్ యోగి రాజ్ ఎవరైతే ఉన్నారో వారి వంశం మొత్తం కూడా ఈ శిలలు చెక్కే వృత్తిలోనే అంకితమైపోయారు. సో వారికే ఈ అదృష్టం దక్కింది. ఇకపోతే ఎప్పుడైతే ఈ రామమందిర నిర్మాణ కృతు ప్రారంభమైందో ప్రపంచ నలుమూలల నుంచి, భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుంఖానుపుంఖలుగా విరాళాలు ఇవ్వటం అయితే జరిగింది. దాదాపు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు విరాళాలు వచ్చాయని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాంతోపాటుగా ఎన్నో రకమైనటువంటి వస్తు రూపేణ కావచ్చు, బంగారం రూపేణ కావచ్చు విరాళాలు భక్తులు సమర్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే తమిళనాడుకు చెందిన భక్తులు వెండి బంగారంతో చేసిన ఇటుకలు, తర్వాత గుజరాత్కి చెందిన భక్తులు డైమండ్తో చేసిన నెక్లెస్ ప్లస్ గోల్డ్తో చేసిన ఒక చిన్నపాటి రాములవారి విగ్రహాలు, దాంతోపాటుగా అయోధ్యకి చెందిన అమ్మాజీ టెంపుల్ అనే యాజమాన్యం బంగారంతో చేసిన ధనుస్సు, విల్లు, దాంతోపాటుగా మన హైదరాబాద్కు చెందిన భక్తులు 1,200 కిలోల పైచిలకు వరుండే లడ్డూని ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భక్తులు రాముల వారి పాదాలకి బంగారంతో తాపడం చేసిన పాదాలు బహుకరించారు. ఇలాగ అనేక బహుమానాలు వచ్చాయి. దాంతోపాటుగా విరాళాలుగా వచ్చాయి. దాంతోపాటుగా కొంతమంది భక్తులు భారీగా తయారు చేసిన గంటలు కూడా సమర్పించడం జరిగింది. ఇక దీంతో పాటుగా రామమందిర నిర్మాణం ఎప్పుడైతే జరుగుతుందో దీంతో పాటుగా ఎన్నో గుడులు ప్లస్ సరయూ నది సంగమంగా ఉన్న అయోధ్య నగరాన్ని అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ గారు, తర్వాత ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు శీఘ్రగతిన ప్రారంభించడం, దాదాపు అయిపోవటం కూడా జరిగిందనమాట. మౌలిక సదుపాయాలు కావచ్చు, రోడ్ల వెడల్పు కావచ్చు, తర్వాత అంతకుముందు అక్కడ ఉన్నటువంటి మర్యాద పురుషోత్తమ శ్రీరామ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం, అంతకుముందు ఉన్న అయోధ్య జంక్షన్ ఇప్పుడు అయోధ్య ధామ్ జంక్షన్గా మార్చడం, దాన్ని ఆధునీకరించడం, రెనోవేట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా తక్కువ టైంలోనే జరిగిపోయాయి. వీటితో పాటుగా ఈ విగ్రహ ప్రతిష్టాపన కృతి ఏదైతే ఉందో దీనికి భారతదేశంలో ఉన్న చాలామంది ప్రముఖులతో పాటుగా
దాదాపు 50 దేశాల విదేశీ ప్రతినిధులకు కూడా ఇవ్వటం జరిగింది ఇన్విటేషన్. కొరియాకు సంబంధించిన ఒక రాణిగారికి కూడా ఇవ్వడం, ఎవరైతే మన రాముల వారి వారసులుగా భావిస్తుంటారో వారిని కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడం జరిగింది, ఇన్విటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది ప్రముఖులకి ఇన్విటేషన్లో అయితే మన రామజన్మభూమికి సంబంధించిన కొంత మట్టి, తర్వాత ఆ సరయూ నదికి తెలిసిన పవిత్ర జలం, తర్వాత రాముల వారికి సంబంధించిన ఒక నాణం, వీటిని రాముల వారి ప్రసాదంగా మన ఇన్విటేషన్తో పాటు ఇవ్వటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కనుక తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, ప్రభాస్ గారికి, ఇంకా ప్రముఖులకి ఇన్విటేషన్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం, మనం గర్వించే విషయం ఒకటి ఉంది. మన ఈ కార్యక్రమం జరిగే రోజైతే పూర్తిగా అయోధ్యలో అన్నదానానికి సంబంధించిన మొత్తాన్ని కూడా మన ప్రభాస్ గారే డొనేట్ చేస్తారని చెప్పడం మనందరం గర్వించాల్సిన విషయం. ఇది రామమందిర నిర్మాణానికి సంబంధించిన విషయాలు. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పూర్వీకులకు ఎవరికి దక్కని ఒక అదృష్టం అయితే ఇప్పుడు మనకి దక్కింది. దాదాపు ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశారు, కానీ ఎవరికి దక్కని అదృష్టం మనకు దక్కింది. ఇది కేవలం ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదమే అని అనుకోవాలి. సో ఇంకొక విషయం, ఇప్పుడు మనం ఎవరైతే ఈ అయోధ్యకి దర్శనానికి వెళ్ళాలనుకుంటారో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ముస్లిమ్స్కి మక్కా మదీనా ఎలాగైతే ఉండిందో, అలాగనే క్రిస్టియన్స్కి జెరూసలం కావచ్చు, వాటికన్ సిటీ ఎలాగుందో, మన హిందువులకు వచ్చేసరికి ముఖ్యంగా భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు కావచ్చు, మన అంటే ఉదాహరణకి కాశీ, అరుణాచలేశ్వరం ఇవి కావచ్చు, తర్వాత వైష్ణోదేవి టెంపుల్ కావచ్చు, ఇలా చాలా ప్రముఖమైన టెంపుల్స్ అండి. వాటితో పాటుగా ఈ అయోధ్య టెంపుల్ కూడా మనం అందరం మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఒక ముఖ్యమైన దేవాలయం అని అయితే మనం అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఈ అయోధ్య టూర్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారో, ఈ రామ జన్మ మందిర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ స్థలంలో నిర్మించే మందిరం, దాంతోపాటుగా మీరు చూడాల్సిన కొన్ని వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా నేను మీకు చెప్తాను. అవేంటంటే హనుమాన్ గర్హి అని ఒక టెంపుల్, నాగేశ్వరనాథ్ టెంపుల్, కనక్ భవన్ టెంపుల్, సుమంతనాథ్ టెంపుల్, సీతాకి రసోయి అని ఒకటి. సీతాకి రసోయి అంటే అప్పట్లో రాముల వారు సీతమ్మ వారు అయోధ్యలో ఉన్నప్పుడు సీతమ్మ వారు వంట చేసే ప్రదేశం, ఆ భవనం ఏదైతే ఉంటుందో ఆ ఏరియా, దాన్ని సీతాకి రసోయి అంటారు. అది మనం ప్రత్యేకంగా దర్శించాలి. అలాగే త్రేతాకే తాకూరు టెంపుల్ హౌసెస్ అంటారు. అంటే త్రేతాయుగంలో రాముడు ఉన్నారు, ఆ పేరు మీద పెట్టారనమాట. ఇక్కడ టెంపుల్ హౌసెస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక స్టోరీ కూడా ఉంది. ఏంటంటే అప్పట్లో సరయూ నది సమీపంలో మందిరాలు ఏవైతే ఉన్నాయో అవి ధ్వంసం అవుతున్న తరుణంలో అక్కడ ఉన్న మూల విరాట్ని, అక్కడ ఉన్న ఇంపార్టెంట్ విగ్రహాలన్నింటినీ కూడా భద్రపరచడానికి తీసుకొచ్చి ఈ టెంపుల్స్లో పెట్టారు. అందుకే త్రేతాకే తాకూర్ టెంపుల్ హౌసెస్ అంటారు. ఇక్కడ రాములు వారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అమ్మవారు, సీతమ్మవారు, ఆంజనేయులు గారు, వీళ్ళందరి, హనుమాన్జీ, వీళ్ళ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. మరియు ఇక్కడి నుంచే రాముల వారు అశ్వమేధ యాగం చేశారు అనే ఒక ప్రతీది కూడా ఉంది. సో ఇది కూడా కంపల్సరీగా మనం దర్శించాలి. తర్వాత చొట్టిదేవ కాళీ మందిర్ అని ఒకటి ఉంది, శ్రీ కాళేరామ్ టెంపుల్ అని ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే ఆ విగ్రహాలన్నీ కూడా రాముల వారు, లక్ష్మణుడు, సీతమ్మవారు, ఆంజనేయుడు, ఈ విగ్రహాలన్నీ కూడా నలుపు రంగులో ఉంటాయి. అది కాకుండా రాజద్వార హనుమాన్ గార్హి టెంపుల్, స్వామినారాయణ టెంపుల్, అమ్మాజీ మందిర్. ఈ అమ్మాజీ మందిర్ గురించి ఒకటి చెప్పాలి. ఏంటంటే నాకు చెప్పినట్టు మన దక్షిణ భారతదేశంలో ఉన్న మందిరాలన్నీ కూడా ఆగమశాస్త్ర పద్ధతిలో ఉంటే, అక్కడ ఉన్నాయన్నీ కూడా నగర అనే నిర్మాణ శైలిలో ఉంటాయి. కానీ ఈ అమ్మాజీ మందిర్ మాత్రం మన దక్షిణ భారతదేశ ఆగమశాస్త్ర పద్ధతిలో నిర్మాణం చేసుకొని ఉంటుంది అనమాట. ఒక చిన్న మందిరం ఇది. మీరు అది చూసినప్పుడు అది అయోధ్యలో ఉన్నారనుకోరు, మన ఊర్లోనో, మన అమ్మమ్మ గారి ఊర్లోనో, మన సొంత ఊర్లోనో ఉన్నాం అనుకుంటారు. అటువంటి మందిరం అది. తర్వాత సరయూ ఘాట్, దాన్ని కూడా, అది ఎంతో పవిత్ర జలాలు ఉన్న సరయూ ఘాట్, దాన్ని కూడా ఆధునీకరించడం, కొద్దిగా శుభ్రపరచడం అయితే జరిగింది. సో ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ పవిత్ర జలాల్లో స్నానం ఆచరించి రాముల వారి దర్శనం చేసుకోండి. కానీ ఒకటి, ఇప్పుడు ఈ పర్టికులర్ టైం ఏదైతే ఉందో, ఈ జనవరి నెల కావచ్చు, ఫిబ్రవరి, మార్చి, ఈ సమ్మర్ వరకు కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఆ రాముల వారి దర్శనానికి ఆరాటపడుతున్నారో, మీరు వయసులో ఎక్కువగా ఉన్న తల్లిదండ్రులని తీసుకెళ్ళే విషయంలో కావచ్చు, తర్వాత చిన్నపిల్లలు ఉన్న విషయంలో కావచ్చు, కాస్త తొందర పడకుండా, ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే మౌలిక సదుపాయాలన్నీ అందరికీ లభించడం కొద్ది కష్టమవుతుంది. పిల్లలందరినీ కూడా ఉండటం కానీ తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. కాబట్టి కొంతకాలం ఆగి అక్కడికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చాక మీ ప్రయాణాన్ని పూర్తిగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడికి చేరాలంటే రోడ్డు ద్వారా, ఒక కుటుంబ సమేతంగా వెళ్ళాలంటేనేమో రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు, కొద్దిగా దూరం అయినా. కానీ
లేదంటే ఫ్లైట్ జర్నీ చేయొచ్చు, లేదంటే ట్రైన్ జర్నీ చేయొచ్చు. సో అన్ని రకాలైన అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ హోటల్స్ కూడా ఇప్పుడు మంచి మంచి హోటల్స్ కూడా ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే అదే రామాయణ హోటలు, రాయల్ హెరిటేజ్ హోటలు, తర్వాత కోహినూర్ ప్యాలెస్, పార్క్, ఇటువంటి హోటల్స్ అన్నీ ఆల్రెడీ అక్కడ నడుస్తున్నాయి. సో ఇవన్నీ మంచి హోటల్స్. వాటితో పాటుగా మారియట్, విందాన్, తాజ్, జింజర్, తాజ్ గ్రూప్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన హోటల్స్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారనమాట. సో అయోధ్య చాలా మన ఊహకందని విధంగా డెవలప్ అయితే చాలా వరకు జరిగింది, ఇంకా జరగబోతుంది. కాబట్టి రామభక్తులందరూ కూడా ఒకసారి ఆ మందిరాన్ని దర్శించి తరించాలని చెప్పి కోరుకుంటున్నాను. నా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. జై శ్రీరామ్, జై హనుమాన్.